ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అక్క చెల్లెళ్ళు ఆయుర్వేదం పాయింట్ ఆఫ్ వ్యూలో మా పిల్లల శరీరం బలంగా ఉండటం లేదండి, వాళ్ళు పుష్టిగా ఉండాలంటే ఏం పెడితే బాగా పుష్టిగా అవుతారు, బలంగా అవుతారు అని చాలామంది అక్క చెల్లెలు అడగడం జరిగింది. అలాగే వారు అంటే సహజంగా ఆహారపు అలవాట్లలో మా పిల్లలు ఏమీ తినడం లేదండి, వారికి ఏది పెట్టినా కానీ చిరుతిళ్ళు ఎక్కువగా తింటున్నారు అని అడిగే వారికి ఈరోజు ఒక అద్భుతమైన ఉపాయాన్ని తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో మీకు ఆచరించగలిగే ఉపాయాన్ని ప్రయత్నించేయండి. ఎన్నో రకాలైన సమస్యలు దగ్గరగా 600 వీడియోలు ఉన్నాయి. మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని ప్రయత్నించేయండి. అనేక రకాల సమస్యలు, సమస్యలు, ఉద్యోగ సమస్యలు, తంత్ర మంత్ర యంత్ర సమస్యలు, అనారోగ్య సమస్యలు, అదృష్టం సంబంధించినవి, ధన సంబంధం, అన్ని రకాల సమస్యల మీద వీడియోలు ఉన్నాయి, చూడండి. మీరు ఆచరించగలిగేదని ప్రయత్నించేయండి. ఇప్పుడు మనం శరీర పుష్టి అంటే మంచి బలం కలగడానికి పిల్లల కోసం ఏం చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఆవు వెన్న. ఆవు వెన్న శ్రీకృష్ణ భగవానుడు మనం కథలో వింటూ ఉంటాం, కృష్ణుడు వెన్న తిని చాలా తెలివిగలవాడయ్యాడని. నిజంగా వెన్నలో ఆ అద్భుతమైన శక్తి దాగి ఉంది. మీ పిల్లలకి ఉదయం సాయంత్రం మీరు కష్టం అనుకోకుండా ఆవు పాల వెన్నని మీరు తినిపించండి. మీ పిల్లలు శరీరం చాలా బలంగా అవుతుంది. అలాగే మంచి మానసిక శక్తి వృద్ధిలోకి వస్తుంది. వారికి ఎటువంటి రోగాలు కూడా లేకుండా పెరుగుతారు. ఆవు వెన్నలో అంత అద్భుతమైన శక్తి ఉంది. మీరు అనొచ్చు, గేదె వెన్న తింటే మరి మాకు ఆవు వెన్న దొరకదండి, గేదె వెన్న దొరుకుతున్నప్పుడు మా పరిస్థితి ఏంటని అడగచ్చు. నేను ఆయుర్వేదంలో ఉన్న గొప్ప విషయం చెప్తున్నాను. గేదె వెన్న తిన్నా పిల్లలు లావు అవుతారు. ఆవు వెన్న తినడం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది, మనోశక్తి వృద్ధి అవుతుంది, పిల్లల్లో మంచి బలం పెరుగుతుంది. చాలామంది ఆవు పాలు తాగుతూ ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి చాలా చురుగ్గా ఉంటుంది. ఇది గమనించండి. మీరు దగ్గరలో ఈ ఆవు వెన్న తీసే పరిశ్రమలు ఉంటాయి, ఎవరినైనా అడిగి తెచ్చుకోండి. మీరు పాలు తీసుకొని అయినా సరే మీ అంతటికి మీరుగా కూడా వెన్న తీసుకోవచ్చు. కొంచెమైనా సరే, 1 స్పూన్ వెన్న వచ్చినా మీ ఇంట్లో చిన్నపిల్లలకి తినిపించండి, చాలు, అద్భుతం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు మీ పిల్లలతో హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనే మంత్రాన్ని కూడా జపించమని చెప్పండి. ఎందుకంటే ఇలా చేయటం వల్ల వారి జ్ఞానము పెరుగుతుంది, అలాగే వారి శక్తి చాలా అద్భుతంగా పెరుగుతుంది, శరీరం కూడా చాలా బలంగా తయారవుతుంది. ఆవు వెన్నలో ఉన్న అద్భుతమైన శక్తి ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఎందుకంటే మిత్రులారా, ఇవన్నీ చిన్న చిన్న వీడియోలు ఆయుర్వేదం మన పెద్దలు మనకిచ్చిన వరం, మన జీవన విధానం. ఇది మీరు మనస్ఫూర్తిగా అందుబాటులోకి తెచ్చుకొని చేసుకోండి. ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి ఆవు వెన్న పనిచేస్తుంది. ఓకే మిత్రులారా, ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.